ఇప్పుడు దాకా 115 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఈ ఛానల్కి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపల ఒక 50K సబ్స్క్రైబర్స్ అన్న కొట్టాలని నా అల్టిమేట్ టార్గెట్. కొంచెం మీరు నాకు చేసి హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. మొన్నటిదాకా ఈ కరెంట్ టాపిక్స్ కానీ సినిమా టాపిక్స్ కానీ వగేరా వగేరా చాలా టాపిక్స్ వచ్చాయి. ఇకపైన అలాంటి టాపిక్స్ ఏం చేయకూడదు అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీక్స్లో చేసి ఉండొచ్చు కానీ ఇకపైన అయితే ఆప్ చేసేస్తాను. ఎందుకంటే నేను జనవరి దాకా, అంటే జూలై నుంచి జనవరి దాకా, 2024 జూలై నుంచి జనవరి దాకా హెల్త్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. ఎంత ఇబ్బంది అంటే అది మాటలో చెప్పుకునేది కాదు. ఈ గట్ హెల్త్ డ్యామేజ్ అయింది, బ్లడ్ మోషన్స్ అవడం, ఇలా చాలా ఇబ్బంది పడ్డాను. దానికి ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, దానికి కారణం కూడా నేనే. శుభ్రంగా బయట మనకి ఇష్టం వచ్చిందంతా ఫుడ్ తిని జిమ్ అనేసి, జిమ్ అనేటువంటి ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల జిమ్ అనేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత మనం ఎంత ట్రై చేసినా కూడా, ఎంత బాధపడినా జరిగిపోయింది, తిరిగి రాదు. జిమ్కి వస్తున్నాం అంటే 2 years, ఒక అప్రాక్సిమేట్గా 19 months నుంచి నేను జిమ్కి వస్తున్నాం అంటే దాని రిజల్ట్ ఎలా ఉండాలంటే కనీసం అవతలకు చూపించడం కాదు కదా, మనమైనా కొంచెం అది మనం ఫీల్ అవ్వాలి. ఓకే, మనం జిమ్కి వెళ్ళినందుకు మనం అచీవ్ చేసిన టార్గెట్ ఇది అని. అలాంటి టార్గెట్స్ ఏం లేకుండా ఊరికే ఇప్పుడు జిమ్లో నెల ఫీజు కట్టేసి జిమ్కి వచ్చేసి ఇంటికి వెళ్ళి డైట్ మెయింటైన్ చేస్తున్నాం, శుభ్రంగా దెంగి తినేస్తే ఉపయోగం ఏమి ఉండదు, దానివల్ల యూసేజ్ ఏమి ఉండదు. మనంతట మనమైనా ఫీల్ అవ్వాలి, మన బాడీ చూసుకుని మనం గర్వంగా ఫీల్ అవ్వాలంటే దానికి తగిన వర్కౌట్ మనం చేయాలి. అలాంటి వర్కౌట్ ఆబ్వియస్గానే ఇప్పుడు దాకా ఏం చేయలేదు. వేస్ట్ చేసిన టైం అలా తిరిగి రాదు. జరిగిపోయిందని ఎప్పుడు మార్చలేడు, నేనే కాదు దేవుడు కూడా మార్చలేడు. కానీ ఇకపైన జరిగేది మాత్రం మనం మార్చాలంటే దానికోసం మనం నిరంతరం కష్టపడాలి. టైం చాలా విలువైన టైం. మనం 25 years ఉన్నాయి కదా అని చెప్పి ఈ రోజు కాకపోతే రేపు అనుకుంటే ఎప్పుడు రేపు అన్నది రాదు. ఏదో ఒక రోజు మనకు రావాలంటే ఆ రోజు దాకా మనం కష్టపడుతూ ప్రతిరోజు ఉంటేనే ఏదో ఒక రోజు మనం అనుకున్న రోజు వస్తుంది, లేకపోతే రా. అప్పుడు వచ్చిన ఈ థాట్ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు వచ్చిన ఆలోచన 240 days ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ పెడదాం అన్న ఆలోచన. 240 days అంటే 240 days పాటు 240 వీడియోస్ పెట్టడమే కాదు, ఆ 240 వీడియోస్తో పాటు ఒక 60 వీడియోస్ ఎక్స్ట్రాగా నాలెడ్జ్ పెంచేలాగా, జిమ్ మీద నాలెడ్జ్ పెంచేలాగా వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఎలాంటి అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ హెల్త్ ఎలా డ్యామేజ్ అవుతుంది, గట్ హెల్త్ అనేది ఎంత ముఖ్యం, మన చేతులారా మనం ఎలా మొత్తం చెడగొట్టుకుంటున్నాం గట్ హెల్త్ని. అసలు గట్ హెల్త్ ముఖ్యమా కాదా, ఇలాంటి వాటి మీద ఒక 30 వీడియోస్ కానీ, లేకపోతే డైట్ అంటే ఏంటి, డైట్ ముఖ్యమా లేకపోతే వర్కౌట్ ముఖ్యమా, ప్రోటీన్ ఇంటేక్, ఒక ఫుడ్లో ప్రోటీన్ ఇంటేక్ కనుక్కోవాలంటే ఎలా. ప్రతి ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది, కాకపోతే మనం షార్ట్ ఆఫ్ టైం లిమిటెడ్గా తీసుకుంటే ఏదైనా బాగుంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి బజ్జీలు కొనుక్కోవాలనుకుంటే ఒక 6-7 బజ్జీలు వేడిగా ఉన్నాయి కదా అని తినేయడం కాకుండా 1-2 అలా లిమిటెడ్గా తీసుకుంటే ఏదైనా ఓకే. కానీ మనం లిమిటెడ్గా తీసుకుని ఎందుకంటే బికాస్ ఆఫ్ క్రేవింగ్స్. మనం ఫుడ్ టేస్ట్ కోసం తింటున్నాం, హంగ్రీ కోసం కాదు. దోశలో సగం ముక్క తినేసిన తర్వాత కడుపు నిండిపోయిందని చెప్పి ఎవరో ఆప్చారు, టేస్ట్ బాగుంది కదా అని మిగిలిన సగం ముక్క కూడా తినేస్తారు. దానివల్ల ఫ్యాట్, ఒబేసిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అందుకని ఈ 240 days ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ కనుక మీరు కంప్లీట్గా చూస్తే, 240 వీడియోస్ చూస్తే, జిమ్కి వెళ్ళిన కొత్తలో చాలామంది ఈ వర్కౌట్ ఎలా చేయాలి, ఆ వర్కౌట్ ఎలా చేయాలి, ఇదేంటి అదేంటి అనే 100 questions ఉంటాయి బ్రెయిన్లో. జిమ్ చేయాలా వద్దా, జిమ్ చేస్తే రిజల్ట్ వస్తుందా రాదా, జిమ్ చేస్తే 100కి 101% రిజల్ట్ వస్తుందని చెప్పడమే ఈ 240 days ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. సో మీరందరూ కూడా జిమ్కి వెళ్ళి మంచి ఫిజిక్ అచీవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జిమ్కి వెళ్తేనే మనకి ఆ రకమైన మాస్కులారిటీ వస్తుంది. మీకు అన్నిటికంటే కిక్ ఇచ్చేది బాడీ. ఒక ఐఫోన్ కొన్నా లేకపోతే మంచి బండి కొన్నా కిక్ రాదేమో, కానీ మీ అంతటి మీరు ఓన్గా బాడీ బిల్డ్ చేసుకుంటే మాత్రం వచ్చి కిక్ ఇంకా అది ఎవరు రీప్లేస్ చేయలేరు. దాన్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. అందుకని మీ బాడీ మీద మీరు, మీ స్ట్రెంత్ మీద మీరు శ్రద్ధ పెట్టి వర్కౌట్ చేయండి. ప్రతిరోజు అమ్మాయిని చూసి అమ్మాయిలు సెక్సీగా ఉన్నారు అనుకోవడం కాదు, రేపు పొద్దున్న మీరు కూడా సెక్సీగా కనపడతారు అమ్మాయిలకు మీరు జిమ్ చేస్తే. ఆబ్వియస్గా రేపు నుంచి నేను తిరుపతి వెళ్తున్నాను, రేపు సాయంత్రం ఈవినింగ్ ట్రైన్ బయలుదేరుతుంది, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు వస్తాయి. తర్వాత నుంచి జుట్టు ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను తిరుపతిలో జుట్టు ఇద్దామని ఫిక్స్ అయ్యాను చాలా కాలం తర్వాత. జుట్టు ఉండకపోవచ్చు, క్యాప్ పెట్టుకుని మేనేజ్ చేద్దాం. కానీ
నెక్స్ట్ 240 days ఛాలెంజ్ చెప్పాను. దాంట్లో ఇప్పుడు మీరు వీడియో ఏదైతే చూస్తున్నారో అంత క్వాలిటీగా అవుట్పుట్ రాకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర ఉంది జస్ట్ ఒక బడ్జెట్ ఫోన్ రియల్మీ 8. దాంట్లోనే తీయాలి. ప్రస్తుతానికి ఫోన్ కొనాలని ఉంది, కాకపోతే కుదరట్లే. ఒక 2 months వరకు దాంట్లోనే అవుతుంది. కొంచెం క్వాలిటీ అటు ఇటు ఉన్న ఆడియో కానీ కంటెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూస్తాం. అది ఈ రోజు విషయం అయితే 240 days ఛాలెంజ్ అన్నది నా మైండ్లో మొన్నటి నుంచి రన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చెయ్యాలి. సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ నుంచి బయటికి వెళ్తే మంచిగా మస్కులర్గా బాడీ బిల్డ్ చేసి మాత్రమే బయటికి వెళ్ళాలి. అది ఎంత కష్టమైనా సరే, డైట్ అయినా జిమ్ అయినా ఏదైనా సరే, ఎంత కష్టమైనా సరే వెళ్ళాలి. నేను ఒక థియరీ చదివాను మొన్న ఎప్పుడు, విల్ డై వన్ డే బట్ లివ్ ఎవ్రీ డే. అంటే ఏదో ఒక రోజే చస్తాం మనం, కానీ ప్రతిరోజు బతుకుతున్నాం. కానీ బతకగలమా లేదా అని అనుమానంతో ప్రతిరోజు చచ్చిపోతున్నాం. అలా మనం కాన్ఫిడెంట్గా వెళ్ళాలన్నా, కాన్ఫిడెంట్గా బతకాలన్నా, మనకి నచ్చిన గోల్స్ని మనం అచీవ్ చేయాలి. అవతలోడు ఏమనుకుంటున్నాడో మీకు అనవసరం. నేను ఇప్పుడు ఈ 240 days ఛాలెంజ్ చెప్పగానే ఒక్క మన వల్ల అవదన్న చాలామంది అనుకోవచ్చు. మన వల్ల అయ్యిన రోజు మన వల్ల తప్ప ఎవరి వల్ల కాదని అదే వ్యక్తులు అంటారు. నేను ఇదే జిమ్కి వచ్చినప్పుడు ఒక 19 months ముందు 110 kgs ఉండి శుభ్రంగా ఫ్యాట్గా ఉన్నప్పుడు అబ్బాయి అన్నీ బయట అయ్యే పనులుగా, సినిమాల్లో మాత్రం అయ్యే పనులని. కానీ అదే నేను సన్నపడి నిజంగా నేను అనుకున్న గోల్ని అచీవ్ చేసిన తర్వాత చాలామంది ఇన్స్పిరేషన్ అన్నారు. ఇంకొకటి ఏంటంటే బాగా చేసో, ఎలా చేసో, ఎలా చేసో నన్నే క్వశ్చన్స్ అడిగారు వచ్చి. అవి ఏంటంటే మన వాళ్ళకి పెద్ద బుర్ర ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు నేను చేయగలిగిన వాళ్ళు ఎందుకు చేయలేరు? ఎవరైనా చేయగలరు, నేను చేయగలిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకరు సాధిస్తేనే దాని ముందు మనకి వెళ్తాయి. ఎందుకంటే ద వే ఆఫ్ సెక్యూరిటీ, మనకు అన్నిటికీ ముందు ఒక ప్రూఫ్ కావాలి. కొన్నిసార్లు రిస్క్ చేయాలి, అప్పుడు మాత్రం రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు దాకా 115 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఈ ఛానల్కి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపల ఒక 50K సబ్స్క్రైబర్స్ అన్న కొట్టాలని నా అల్టిమేట్ టార్గెట్. నా వీడియోస్ కానీ, నా ఎఫర్ట్ కానీ నచ్చితే చెప్పండి, నచ్చపోయినా చెప్పండి, తెలుసుకోవాలి కదా. ఆ కంటెంట్ ఎలా ఉంది, బాగుందా, బాగోలేదా, వరస్ట్గా ఉందా, ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, లేకపోతే వీడియోస్ వచ్చే విధానం కానీ. ఛానల్కి 115 మంది సబ్స్క్రైబర్లు అంటే దీన్ని ఎలానా 50K చేయాలని నాకు. ఇప్పుడు దాకా 115 మంది అంటే ఎవరి సపోర్ట్ లేకుండా రావడం అంటే అది చిన్న నెంబర్గా కనిపించవచ్చు, కానీ చాలా మందికి 115 మంది సబ్స్క్రైబర్సే కదా అని. 115 మంది సబ్స్క్రైబర్స్ ఎవరి సపోర్ట్ లేకుండా, అసలు మన వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకుండా రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ నా విషయంలో. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. వీలైతే నా ఛానల్ కనుక, నా కంటెంట్ కనుక నచ్చి, నా వీడియోస్ కనుక మీ దాకా రీచ్ అయితే కొంచెం మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మనం మళ్ళీ ఆ 240 days మనం అందరం కలిసి మాట్లాడుకుందాం, కలిసి జిమ్ వీడియోస్ని పంచుకుందాం, కలిసి మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుందాం చెడదెంకోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.